సూర్యాపేట జిల్లాలో కిడ్నీ బాధితుల నుంచి లక్షల్లో వసూలు చేసిన ముఠాను కోదాడ పోలీసులు పట్టుకున్నారు. కోదాడకు చెందిన నరేష్ అనే కిడ్నీ బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 6గురిని అదుపులోకి తీసుకున్నారు. గతేడాది డిసెంబర్లో కిడ్నీ సమస్యతో విజయవాడలోని ఓ ప్రైవేటు డయాలసిస్ కేంద్రంలో నరేష్ చేరారు. నరేష్ వద్దకు వచ్చిన ముఠా మాయమాటలు చెప్పి ఆపరేషన్కు కావలసిన ధ్రువపత్రాలు సిద్ధం చేస్తామని నమ్మబలికారు. తప్పుడు DNA పత్రాల్లో సృష్టించి బాధితుడి నుంచి 12 లక్షలు వసూలు చేశారు. తీరా ఆపరేషన్ జరగాల్సిన సమయంలో ఆసుపత్రికి నగదు చెల్లించకుండా పరారైనట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే తరహాలో నిందితులు పలు ప్రాంతాల్లో 10 మంది నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బృందాలుగా విడిపోయిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టి ముఠాలోని 6గురిని పట్టుకున్నారు. మరో 4 పరారీలో ఉన్నట్లు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి వివరించారు. చెందిన ఒక వ్యక్తి కిడ్నీలు ఖరాబ్ అయితే అతని ఈ కిడ్నీని తీసుకోవడం కొరకు విజయవాడకు చెందిన కిడ్నీ సెంటర్ హాస్పిటల్ని వాళ్ళు ట్రీట్మెంట్ కొరకు వెళ్తే అక్కడ కొంతమంది బ్రోకర్లు అతనికి చట్ట నిబంధనలకు లోబడే కిడ్నీని సమకూర్చమని చెప్పడం వల్ల దానిని నమ్మిన బాధితుడు అతనితో కలిసి డీల్ని మాట్లాడుకొని దాదాపు 12 లక్షల రూపాయలు అతనికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ బాధితుని కూడా చట్టంలో నిబంధనలు ఇవన్నీ తెలియకపోవడం వల్ల అతన్ని డార్క్లో పెట్టి అతనికి ఏం తెలియకుండా తాతారావు కొండెం రమాదేవి అనే ఒక లేడీ సహకారం తీసుకొని ఈ మానవ అవయవాలు టిష్యూల యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ చట్టంలోని నిబంధనలను ఆసరాగా చేసుకొని ఫోర్జరీ డాక్యుమెంట్లని ఈ రమాదేవి సహకారంతో తయారు చేసి వాటిని హాస్పిటల్కి సబ్మిట్ చేసి ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. 6గురిని కూడా ఈరోజు ఉదయం అరెస్ట్ చేశాము. కేసు నమోదు చేసి ప్రస్తుతం కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది.